అంటే మా అమ్మాయి సంగీత్ ఫంక్షన్ చాలా మార్నింగ్ చెప్పేశాను కదా ఫస్ట్ లాగ్లో. ఈవినింగ్ ఒక ఫంక్షన్ ఎగ్జైట్మెంట్ ఉందని, డాన్సులు జరుగుతున్నాయి, చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. నువ్వంటే నాకు ఇష్టమని అన్నది నాకు సార్ చాలా కేరింగ్. హాయ్ హాయ్, వెల్కమ్ టు మీ బాగారెడ్డి. ఇప్పుడు చాలా 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 పెద్ద ఫంక్షన్ జరగబోతుంది. అది ఏంటంటే మా అమ్మాయి సంగీత్ ఫంక్షన్ చాలా మార్నింగ్ చెప్పేశాను కదా ఫస్ట్ లాగ్లో. ఈవినింగ్ ఒక ఫంక్షన్ ఎగ్జైట్మెంట్ ఉందని, డాన్సులు జరుగుతున్నాయి, చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. అదిగో మా అమ్మాయి రేష్మ అండ్ తేజతో ఇక్కడ సంగీత్ ఫంక్షన్ జరుగుతుంది. చూసేద్దాం వచ్చి. దాదాపుగా రెగ్యులర్గా అందరూ లవ్ యూ అని చెప్పేసి ప్రపోజ్ చేస్తూ ఉంటారు కాబట్టి మేడం స్మైల్ చాలా క్యూట్గా ఉంది. స్మైల్కి సంబంధించి మీరు ఎలా ప్రపోజ్ చేయాలనుకుంటున్నారో ఒక పాట రూపంలో ప్రపోజ్ చేయండి. అసలు లవ్ యూ అనే పదం అసలు వద్దే వద్దు అసలు. అది నువ్వంటే నాకు ఇష్టమని అన్నది నాకు సార్ చాలా కేరింగ్, సార్ చాలా లవింగ్, సార్ అంతే. హాయ్, కొంచెం లేట్ అయినందుకు అందరికీ సారీ. అందరూ మంచిగా ఎంజాయ్ చేద్దాం ఎప్పటి నుంచి అయినా. అందరూ ఎంజాయ్ చేయండి అండ్ స్నాక్స్ అయిపోయిందండి. ఎవరు ఏది మిస్ అవ్వకుండా అన్ని ప్రోగ్రామ్స్ చూసి వెళ్ళాలని కోరుకుంటున్నాను. So, today we have a great celebration of Sangeet. And I would love to be here all with a grand, great welcome, newly couple. And I wish you all to bless them and be here at the end of the program and enjoy the events. Thank you. అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ వెల్కమ్, ఎంజాయ్ ద పార్టీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. వీళ్ళ తరపున కూడా మరొకసారి మీ అందరికీ సో థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ రిక్వెస్ట్ మీరు కూడా వెళ్ళి కూర్చోండి. ప్లీజ్ రిక్వెస్ట్ కజిన్స్ నుండి ఎవరున్నా కూడా ఒకసారి నాకు నేమ్స్ కూడా ఇవ్వండి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి సంగీత్ పార్టీ చేసిన విజయపోతున్న వారికి మంత్రం పేరుపైన మరొకసారి స్వాగతం సార్ తెలియజేసుకుంటూ ద ఫస్ట్ సాంగ్ రెడీగా పెట్టేసుకోండి.
మీరు ఎంజాయ్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి నేను తీసుకొని మీ అందరి కోసం ఒక మంచి గిఫ్ట్ తీసుకొస్తా. ఆ గిఫ్ట్ ఏంటంటే మీకు రిమెంబర్గా ఉంటుంది, అది ఎప్పుడు మీరు మర్చిపోలేనటువంటి గిఫ్ట్ కాబట్టి ఆ లోపు వీళ్ళకి ఒక చిన్న లైట్ మ్యూజిక్ పెట్టండి. మేడం హ్యాండ్ పట్టుకోండి. ఇలా ఇక్కడ యూత్ కపుల్ కూడా ఉన్నారు కాబట్టి అటువంటి గాలిని ఈ రోజు అందులో నింపేసి ఒకసారి అందరూ దాన్ని బ్లో చేయండి. ఒకసారి నిలబడ్డ వాళ్ళ గట్టిగా చెప్పండి. సో కపుల్స్ కోసం. సో ఎవరైతే బెలూన్ బ్లో చేసిన వాళ్ళు ముడివేసి ఇలా పట్టేసుకోండి. నేను తర్వాత చెప్పేస్తా, ఫాస్ట్గా ఉంటుంది. సో ప్లీజ్ మీ ఆవిడ మీద ఎంత ప్రేమ ఉందని చెప్పేసి ఇప్పుడు ఆ బెలూన్లోనే తెలిసిపోతుంది. ఒకవేళ బెలూన్ పగిలిపోయిందనుకో మీకు రేపటి నుండి లంచ్ డిన్నర్ లాంటి కొన్ని కట్ అవుతూ ఉంటాయి. చూసారా, నేను చెప్తానో లేదో అసలు వాస్తవం జరుగుతూనే ఉంటుంది ఈరోజు కాబట్టి. సో మీ బాబు సార్ హ్యాండ్ యూజ్ చేయాలి, ఆ పగల ఉంటుంది. జస్ట్ ఓన్లీ ప్రెస్సింగ్ తో మాత్రమే. టోటల్లీ 2 హ్యాండ్స్ బ్యాక్ సైడ్ 4 చేయండి. అయ్యో మ్యూజిక్ ఇంకా ప్లే కాదు ప్లీజ్. ప్రెస్ సో ప్లీజ్ తను సాంగ్స్ కూడా పాడుతుందని చెప్పేసి నేను విన్నా. చూద్దాం, ఒక మంచి సాంగ్ మీకు ఏమైనా ట్రాక్స్ కావాలనుకుంటే మా వాళ్ళు ట్రాక్ ఇవ్వచ్చు, లేదు నార్మల్ గా వాడాలనుకుంటే కూడా మీరు నార్మల్ గా సాంగ్ పాడచ్చు. సో ప్లీజ్ కాబట్టి ఎక్కువ టైం కేటాయిస్తే బాగుంటుంది. నేర్చుకున్నాను లేకపోతే ఓన్గా మీరు ప్రిపేర్ అయ్యి ఆ కపుల్స్కి డెడికేట్ చేశారు. ఈ సాంగ్ పాడడానికి రీజన్ ఒకటి ఉంటుంది కదా, అలా చెప్పండి. అంటే వాళ్ళకి డెడికేట్ చేయడానికి ఎక్కడ ప్రిపేర్ అయ్యానట్టు మ్యారేజ్లో ఏమైనా సాంగ్ ప్రిపేర్ అయ్యారా? ఇప్పటికేం లేవు, రాసుకోవాలి ఇష్టం. సో థ్యాంక్ యూ, రియల్లీ చాలా బాగా పాడారు. మీరిద్దరు ఏం చెప్తారో ఒకసారి అక్కడ నుండే మీ ఫ్యామిలీ నుండి మీరు ఖచ్చితంగా రావాలి. సో ప్లీజ్ డాన్స్ మీకు వచ్చినప్పుడు అంతే, టెన్షన్ అస్సలు పడదు. కావాలంటే మీ ఇద్దరు మనవరాలని పక్కన నిలబడతారు. సో మేడం ఏదండి
ఓ వదిలే కళ్ళకు ఆయన పెట్టి సో ప్లీజ్ ఎవరి చెప్పండి పెట్టింది. సో ఎందుకంటే బాగా వాళ్ళ కూతురు సంగీత్లో మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా, ఏం చెప్తారు చెప్పండి మీ కూతురు నలుగురికి? నలుగురు కూడా మంచి ఉన్నారు కాబట్టి చేస్తారు అనుకోలేదు. సో ఇదే మీరు మనవరాలతో చేసిన స్టెప్ ఇప్పుడు మీ కూతురులోగా వేయాలి కాబట్టి ఒకసారి అందరూ గట్టిగా చెప్పండి. మీరు ఇంకా స్పెషల్గా ఏం వంట బాగా చేస్తారు? పెళ్ళైనప్పుడు ఇంతవరకు ఈ వంట చేస్తే బాగుంటుందని చెప్పేసి సంపత్ సార్ ఏం చెప్పారు? సాంబారు ముద్దపప్పు చారు అరిటాకులో వెలిసేలా ఉంది మేడం. ఏదైనా బెస్ట్ మూమెంట్ ఉందా ఎప్పుడైనా మాకు పెళ్ళైనప్పుడు ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇది చాలా బాగుంటుంది ప్లేస్ అని చెప్పేసి ఎవ్రీ మూమెంట్ షేర్ చేసుకునేది ఏమన్నా సార్తో మీరు? అన్నింటికి సార్నే చూస్తుంది. క్రెడిట్ కార్డు డెబిట్ అన్నీ ఆయన దగ్గరే ఉంటాయి కాబట్టి అసలు నాకేం సంబంధం లేదు ఇంకా. సో ఓన్లీ తాళాలకు ఉన్నంత మాత్రాన ఇయ్యాలి, రేపు బీరువాలో ఎవరు పైసలు పెట్టడం జస్ట్ ఓన్లీ అన్ని క్రెడిట్ కార్డు ఫోన్ పేలు మాత్రమే వాడుతున్నారు కాబట్టి ఏదైనా ఆయన చెప్తారని చెప్పి చూస్తుంది. కాబట్టి ఒక చిన్నది తను హ్యాపీగా ఫీల్ అవుతారు, రిమెంబర్గా ఉంటుంది. మా ఆవిడ నా కోసం బుల్లెట్ పడి నడిపిందని చెప్పేసి పట్టు చీరనే కట్టుకున్నా 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 టిక్కీ సూపరా?
రిక్వెస్ట్ చేసేసారు ఉన్నారా? మళ్ళీ ఇక్కడ బయటకు వెళ్ళలేదు కదా. సో ప్లీజ్, ఇప్పుడే మీరు చాలా నీట్గా నేర్చుకున్నారంట, దానికోసం మేము అందరం పే చేసాం. నిజంగా అసలు మీరు కొరియోగ్రాఫ్ లేకపోతే ఎంత బాగా చేశారు అసలు, కంటిన్యూ అసలు ఛాన్స్ ఇవ్వడం లేదు కదా అసలు. వావ్, సూపర్ సాంగ్.
సో మీ చేతిలో పెడుతున్నారు, మీరు ఎలా చూసుకుంటున్నారు అనేది మాటలతో ఒకసారి ఇక్కడ ఒక వర్డ్ లో చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే సో ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ సాంగ్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో డాడీతో నేను కావచ్చు, వాళ్ళ సిస్టర్ తో ఉన్నటువంటి బంధం ఇప్పుడు మీ దగ్గరికి నన్ను మీ ఇంట్లోకి వస్తుంది. సో వాళ్ళ ఇంట్లో పెళ్ళి కాబట్టి సో మీ మమ్మీ డాడీ మాట్లాడాలి ఈ సిచ్యువేషన్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి. యాక్చువల్లీ మా మామయ్య వాళ్ళు ఐలాండ్ కోసం మాట్లాడారు. సో వీళ్ళందరూ వాట్సాప్ చేయడంలో స్మార్ట్ టెన్షన్ పడకండి. లైక్ మీరు ఎలా చూస్తున్నారో నేను అందరూ చూసుకుంటాను, అంటే ఏం కష్టం రాకుండా. సో యు ఆర్ గివింగ్ మీ యువర్ ప్రిన్సెస్ అండ్ టేక్ ఇట్ ఆఫ్. సో ఎందుకంటే అంటే మీకు రెగ్యులర్ గా భావన మేడం గారు ఎక్కువ అంటే టీవీ ఆర్టిస్ట్ గా ఉన్నటువంటి వ్యక్తి, ఎందుకంటే చాలా బిజీగా ఉంటారు. చాలా వరకు నాకు తెలిసి మీరు ఇద్దరు మమ్మీని చాలా మిస్ అవుతారు డాడీ కంటే. సో ఇప్పుడు మమ్మీని మిస్ అవడమే కాకుండా మీరు వేరే ఇంటికి వెళ్తున్నారు. సో ఏం చెప్తారు మీ మమ్మీకి? అంటే చెల్లి ఉంది ఆల్రెడీ, మీరు చాలా వరకు ఇప్పటి వరకు కొన్ని బాధ్యతలు తీసుకొని ఉంటారు ఇంటివి, బట్ ఇప్పుడు అది మీ చెల్లికి అప్పచెప్పాలి. ఎలా చెప్తారు? అంటే తనకి మీరు కొన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంటారు కదా, ఆయన అందరికీ పనిచేస్తున్నారు కాబట్టి. మిస్ అంటే చాలా ఇయర్స్ నుంచి అలవాటు కాబట్టి ఐర్లాండ్ లో వీడియో కాల్స్ అంతా రెగ్యులర్ గా చేస్తూనే ఉంటారు అలాగో. బట్ మమ్మీ ఒకటి ఏం మార్చుకోవాలంటే చాలా టైం లైక్ చాలా తక్కువ స్లీప్ పడుకుంటారు, 3 hours సంథింగ్ అట్లా ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల, లేదా మోస్ట్లీ 3 AM 4 AM ఆ టైంలో ఐర్లాండ్ లో 9-10 అలా అవుతుంది. సో నేను ఫ్రీ ఉన్నప్పుడు మాట్లాడాలని లేస్తుంటారు. సో అన్ని అవర్స్ లేసి ఉండకుండా టైంకి పడుకొని టైంకి లేస్తే హెల్త్ బాగుంటుంది లాంగ్ టర్మ్ లో. సో ప్లీజ్ నేను ఫ్రీ ఉన్నప్పుడు చేస్తాను, నువ్వు అంత వెయిట్ చేసి లేసి ఉండకుండా నాస్ మెలకు ఉండకుండా పడుకో. డాడీ చెప్పాలంటే హీస్ ఫిట్. I don't mean that. చాలా ఫిట్, హెల్త్ కాన్షియస్, యోగా, వాకింగ్, అన్ని చేస్తారు. సో డాడీ అందులో కొంచెం మెడిటేషన్ అండ్ అవన్నీ మమ్మీలో కూడా ఇన్కార్పొరేట్ చేయాలి. బాగా అంటే కేరింగ్ గా, దానికి ఏదైనా పెయిన్ఫుల్ గా ఉన్నా, ఏదైనా కూడా మాటలో ఏదైనా
జాబ్లో కానీ అన్నిటికీ కూడా కేర్గా చూసుకుంటూ సపోర్ట్గా ఉంటాడని నాకు అనిపిస్తుంది. అంటే నాకు డైరెక్ట్గా చూడకపోయినా కూడా నాకు ఆ రేష్మ మాటల్లో ఫీలింగ్స్లో నాకు అర్థమవుతుంది. కాబట్టి తేజ ఎప్పటికీ ఇలా ఉండాలని కోరుకుంటున్నాను. ఒక చిన్న మార్పు కూడా రాకుండా ఎప్పటికీ. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు కాబట్టి మళ్ళీ మీ ఇంటికి రావాలన్నా వీళ్ళకి అంత టైం కూడా దొరకదు, చాలా కష్టం కాబట్టి. సో మీరు ఎలా చూసుకుంటారన్నది చెప్పండి. నేను ఎలా చూసుకుంటానంటే లైక్ నేను మా అన్నయ్య ఎలా ఫీల్ అవుతానో కంఫర్ట్గా మార్నింగ్ కూడా అలాగే ఇక ముందు అలాగే ఉంటా. అండ్ నేను నాకు మమ్మీ ఎలా చూసుకుంటాను అలా సో మేడం మీ కోడలు గారి గురించి. నా కూతుర్లానే చూసుకుంటాను. తను కూడా వీటి ఎంతో నాకు ప్రేమ కూడా మా ఇంట్లో వస్తున్నది నాకు చాలా సంతోషం. ఓపెన్గా మాట్లాడాలంటే ఫస్ట్ వాళ్ళ మిస్సెస్ ఏంటంటే అని కొంచెం దయచేసి ఎందుకో తెలియదు. బట్ ఒక విషయం ఏంటంటే ఒక లాజిక్ చూస్తే ప్రపంచంలో ఏ అత్త ఏ కోడలకు పడగలం. ఇది నిజమా కాదని నాకు తెలియదు. బట్ కొన్నాళ్ళ తర్వాత తనలో మార్పు చూసి ఇప్పుడు ఏమంటున్నానంటే రేష్మైన పెద్ద కూతురు ఆమె యొక్క సేమ్. సో మా ఇంట్లో మేము 4 మెంబర్స్ ఎలా ఉంటామంటే మాస్ క్యారెక్టర్ లాగా ఉంటాం. ఇష్టం వచ్చినట్లు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు. బట్ ఇప్పుడు రేష్మ అయిపోయినాక ఎలా ఉంటుందో అని ప్రయత్నిస్తాం. ఎక్కువ గొడవలను ఓకే బా sharing is caring. We'll share the responsibilities.